వెహికల్స్ ఛానల్. ఈ వీడియో ద్వారా రాయల్ ఎన్ఫీల్డ్ లో మెటీరియల్ వెహికల్ గురించి అయితే తెలుసుకోబోతున్నాం. అయితే 350cc ఇంజిన్ తో అయితే వస్తుంది. సో ఇదే కాకుండా ఇంకా దీంట్లో మిగతా ఫీచర్స్ ఏమేమి ఉంటాయని చెప్పి మన వీడియోలో అయితే చూద్దాం ఫ్రెండ్స్. వీడియోలోకి వెళ్ళే ముందు ఇక్కడ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. లేటెస్ట్ వీడియో అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ ట్యాప్ చేసి ఆల్ నోటిఫికేషన్స్ ఎనేబుల్ చేసుకోండి ఫ్రెండ్స్. సో ప్రెజెంట్ మన వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. చూస్తే ఫ్రంట్ నుంచి అయితే ఇలా ఉంటుంది. సో దీంట్లో చాలా ఫీచర్స్ అయితే ఉంటాయి. సో ఈ హెడ్ ల్యాంప్ చూసినట్టయితే ఇలాంటి రౌండ్ షేప్లో ఉండే హెడ్ ల్యాంప్ అయితే ఉంటుంది. సో దీంట్లో వచ్చేసి హాలోజన్ బల్బ్ అయితే ఇస్తారనమాట. సో ఈ హెడ్ ల్యాంప్కి ఆనుకొని ఈ విండ్ షీల్డ్ అయితే ఉంటుందన్నమాట. సో ఇది చాలా స్టైలిష్గా అయితే కనిపిస్తుంది. సో ఈ హెడ్ ల్యాంప్కి లెఫ్ట్ అండ్ రైట్ సైడ్లో ఈ లెఫ్ట్ రైట్ ఇండికేటర్స్ అయితే ఉంటాయి. సో ఇవైతే దీని బల్బ్తో వస్తాయి. చూడడానికైతే ఇలా ఉంటాయి అన్నమాట. ఈ ట్యాంక్ డిజైన్ చూస్తే ఈ ట్యాంక్ వచ్చేసి టియర్ డ్రాప్ డిజైన్లో అయితే కనిపిస్తుంది. సో ఇది వచ్చేసి మనకు ఈ టియర్ డ్రాప్ డిజైన్ అయితే చూడొచ్చు. సో ఇలా అయితే ఉంటుంది ట్యాంక్ డిజైన్ వచ్చేసి. ఈ ట్యాంక్కి ఈ రాయల్ ఎన్ఫీల్డ్ ఎంబ్లమ్ అయితే మనకు కనిపిస్తుంది అనమాట. సో ఇది ఈ క్రోమ్ ఫినిషింగ్తో ఉన్న ఎంబ్లమ్ అయితే ఉంటుంది. సో ఇది కూడా చాలా స్టైలిష్గా అయితే ఉంటుంది. సో ఇలా ఉంటుంది అనమాట. సో నెక్స్ట్ దీనికి ట్యాంక్ బ్యాక్ వచ్చి చూసినట్టయితే దీంట్లో 2 సీట్స్ అయితే ఉంటాయి. సో ఇవి రైడర్ సీట్ అనమాట, ఇది పిలియన్ సీట్. ఇండివిజువల్ సీట్స్ అయితే దీంట్లో లొకేట్ అయి ఉంటాయి అనమాట. సో ఈ బ్యాక్ సైడ్ పిలియన్ సీట్కి వచ్చేసి ఈ బ్యాక్ రెస్ట్ అనేది డిఫాల్ట్గా వస్తుందన్నమాట ఈ మెటీరియల్ వెహికల్లో. సో ఇలా అయితే చూడొచ్చు. ఇది వచ్చేసి బ్యాక్ సైడ్ నుంచి అయితే ఇలా కనిపిస్తుంది. సీట్ కింద వచ్చేసి ఇక్కడ మెటీరియల్ 350 అని చెప్పి ఈ మోడల్ నేమ్ అయితే ఇక్కడ కనిపిస్తుంది అనమాట. సో ఇలా ఉంటుంది ఈ మోడల్ అయితే చూడడానికి. ఈ బ్యాక్ సైడ్ చూసినట్టయితే ఈ బ్యాక్లో కూడా ఎల్ఈడి టెయిల్ ల్యాంప్ అయితే వస్తుందన్నమాట. సో నార్మల్గా ఈ బల్బ్తో కూడిన టెయిల్ ల్యాంప్స్ అయితే ఉంటాయి. బట్ ఈ మెటీరియల్ వెహికల్ వచ్చేసి ఈ ఎల్ఈడి టెయిల్ ల్యాంప్ అయితే ఉంటుంది. సో ఇక్కడ వచ్చేసి నంబర్ ప్లేట్ అరేంజ్మెంట్ కోసం అయితే ఉంటుంది. ఈ లెఫ్ట్ రైట్ టర్న్ ఇండికేటర్స్ అయితే ఈ లైట్స్ అయితే ఇలా ఉంటాయి అనమాట. ఈ లెఫ్ట్ సైడ్లో చూసుకున్నట్టయితే ఈ రైడర్ ఫుట్ రెస్ట్ అయితే ఇలాంటి డిజైన్లో ఉంటుంది. సో ఇది చాలా స్టైలిష్గా అయితే ఉంటుంది. మిగతా వెహికల్స్తో కంపేర్ చేస్తే దీంట్లో చాలా క్లాస్గా ఉంటుందన్నమాట. ఇది వచ్చేసి గేర్ రాడ్ అనమాట. నెక్స్ట్ ఇంకొంచెం బ్యాక్ వచ్చి చూసినట్టయితే ఈ పిలియన్ ఫుట్ రెస్ట్ అయితే ఇలా ఉంటుంది. రైట్ సైడ్ చూసినట్టయితే ఈ రైట్ సైడ్లో ఇది వచ్చేసి రైడర్ ఫుట్ రెస్ట్ ఉంటుంది. ఇక్కడ బ్రేక్ ఉంటుంది. నెక్స్ట్ ఇంకా బ్యాక్ సైడ్ చూసినట్టయితే పిలియన్ ఫుట్ రెస్ట్ అయితే ఉంటుందన్నమాట. ఫ్రెండ్స్ ఈ ఫ్రేమ్ చూసుకున్నట్టయితే రాయల్ ఎన్ఫీల్డ్ మెటీరియల్లో దీని చాసిస్ టైప్ వచ్చేసి ట్విన్ డౌన్ ట్యూబ్ స్పిన్ ఫ్రేమ్ అని చెప్పి పిలుస్తామన్నమాట. సో ఈ ఫ్రేమ్ అయితే ఇలా అయితే ఉంటుంది. సో ఇక్కడైతే మీరు చూడవచ్చు ఈ ఫ్రేమ్ని. సో దీని ఇంజన్ గురించి చూసుకున్నట్టయితే దీంట్లో చాలా పవర్ఫుల్ ఇంజన్ అయితే ఉంటుంది. సో ఇది 350cc ఇంజన్ అనమాట. ఎగ్జాక్ట్లీ చూసినట్టయితే 349cc గల ఇంజన్ అయితే ఉంటుంది. ఇది సింగిల్ సిలిండర్ ఇంజన్ అనమాట. 4 స్ట్రోక్ ఎయిర్ కూల్డ్ ఇంజన్ అయితే దీంట్లో ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఈ ఇంజన్ కెపాసిటీ చూసినట్టయితే దీంట్లో 6100 RPM వద్ద 20 bhp పవర్ని అయితే రిలీజ్ చేస్తుందన్నమాట. సో అదే కాకుండా 4000 RPM వద్ద 27 Nm టార్క్ను కూడా ఈ ఇంజన్ అయితే రిలీజ్ చేస్తుంది. ఈ ఇంజన్లో 5 గేర్స్ అయితే సపోర్ట్ చేస్తుందన్నమాట. ఈ ఫ్యూయల్ ట్యాంక్ వచ్చేసి ఈ ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ వచ్చేసి 15 లీటర్స్ అయితే ఉంటుంది. నార్మల్గా రాయల్ ఎన్ఫీల్డ్లో 11 లీటర్స్ 12 లీటర్స్ అలా ఉంటుంది. బట్ దీంట్లో వచ్చేసి 15 లీటర్స్ అయితే ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ అయితే ఉంటుంది. సో దీంట్లో మనం ట్యాంక్ ఫుల్ చేయాలంటే 15 లీటర్స్ ఫ్యూయల్ని అయితే దీంట్లో ఫిల్ చేయాల్సి అయితే ఉంటుంది. ఫ్రెండ్స్ దీంట్లో ఎలక్ట్రానిక్ ఫ్యూయల్ ఇంజెక్షన్ సిస్టమ్ ద్వారా ఫ్యూయల్ అనేది ఈ పెట్రోల్ ట్యాంక్ నుంచి ఇంజన్కి అయితే పంప్ అవుతుంది. అంటే మనం వెళ్ళే స్పీడ్ని బట్టి ఏ టైంలో ఎంత ఫ్యూయల్ ఇంజన్కి వెళ్ళాలనేది దీంట్లో ఆల్రెడీ ప్రోగ్రామ్ అయితే చేయబడి ఉంటుంది. సో డిఫాల్ట్గా అయితే వెళ్తుంది అనమాట.
ఫ్రెండ్స్ దీనిలో వీల్స్ గురించి చూసుకున్నట్టయితే మెటీరియల్ వెహికల్లో అలాయ్ వీల్స్ అయితే వస్తాయి. సో ఈ వీల్స్ అయితే ఇలా చూడొచ్చు. సో ఫ్రంట్ అండ్ రేర్ రెండు కూడా అలాయ్ వీల్సే ఉంటాయి. సో ఇది రేర్ అలాయ్ వీల్. అయితే ఈ వెహికల్లో చూస్తే ఫ్రంట్ అండ్ రేర్ ట్యూబ్లెస్ టైర్స్ అయితే వస్తాయి. ఫ్రంట్ టైర్ చూసినట్టయితే 100/90 సైజులో అయితే ఉంటుంది. ఇది 19 ఇంచెస్ రిమ్ అయితే ఉంటుంది అనమాట. సో ఇది వచ్చేసి ట్యూబ్లెస్ టైర్ అయితే ఉంటుంది. మళ్ళీ మనం రేర్లో చూసుకున్నట్టయితే రేర్లో కూడా ట్యూబ్లెస్ టైరే ఉంటుంది. సో ఇది వచ్చేసి వైట్ టైర్ అనమాట. చూడడానికి ఇలా ఉంటుంది. ఇది 140 సైజులో అయితే ఉంటుంది. సైజ్ చూసినట్టయితే 140/70 సైజులో అయితే ఈ టైర్ ఉంటుంది. ఇది 17 ఇంచెస్ రిమ్ అయితే కలిగి ఉంటుంది అనమాట. సో ఈ రిమ్ అయితే ఇలా చూడొచ్చు. ఈ మెటీరియల్లో ట్యూబ్లెస్ టైర్స్ మాత్రమే వస్తాయి అనమాట. ఎందుకంటే ఇందులో అలాయ్ వీల్స్ ఉంటాయి కాబట్టి ట్యూబ్లెస్ టైర్స్ అయితే ఇవ్వడం జరిగింది. అయితే ఈ వెహికల్లో రేర్ అండ్ ఫ్రంట్ రెండు కూడా డిస్క్ బ్రేక్స్ అయితే ఉంటాయి. సో ఇది రేర్ డిస్క్ బ్రేక్, ఇది వచ్చేసి ఫ్రంట్ డిస్క్ బ్రేక్. దీంట్లో డ్యువల్ ఛానల్ ఏబిఎస్ని అయితే సపోర్ట్ చేస్తుంది. 2 డిస్క్ బ్రేక్స్ ఉంటాయి. ఈ 2 డిస్క్ బ్రేక్స్ కూడా 2 ఏబిఎస్ని అయితే సపోర్ట్ చేస్తాయి అనమాట. సో ఫ్రంట్ డిస్క్ బ్రేక్ డయామీటర్ వచ్చేసి 300 mm డిస్క్ బ్రేక్ డయామీటర్ అయితే ఉంటుంది. దీనికి ట్విన్ పిస్టర్ క్యాలిపర్ అయితే ఉంటుంది అనమాట. సో ఇలా అయితే దీని క్యాలిపర్ అయితే చూడొచ్చు. సో ఇది వచ్చేసి ఫ్రంట్లో ఉన్న డిస్క్ బ్రేక్. రేర్లో కూడా డిస్క్ బ్రేక్ అయితే ఉంటుంది. సో ఇది రేర్ డిస్క్ బ్రేక్ అనమాట. ఈ రేర్ డిస్క్ బ్రేక్ వచ్చేసి 270 mm డిస్క్ బ్రేక్ డయామీటర్ అయితే ఉంటుంది. సో ఈ డిస్క్ బ్రేక్ డయామీటర్ మీరు ఇలా అయితే చూడొచ్చు. ఇది సింగిల్ పిస్టన్ ఫ్లోటింగ్ క్యాలిపర్ అయితే ఇక్కడ ఉంటుంది అనమాట. ఫ్రంట్ వచ్చేసి ట్విన్ పిస్టన్ ఉంటే ఇది వచ్చేసి సింగిల్ పిస్టన్ క్యాలిపర్ అయితే మనం బ్యాక్ సైడ్ అయితే చూడొచ్చు. ఫ్రెండ్స్ ఇందులో సస్పెన్షన్ చూసుకున్నట్టయితే ఫ్రంట్లో వచ్చేసి టెలిస్కోపిక్ సస్పెన్షన్స్ అయితే ఇస్తారు. సో ఈ సస్పెన్షన్ అయితే మనం ఇలా చూడొచ్చు. ఈ సస్పెన్షన్స్లో 41 mm ఫోర్క్ అయితే ఉంటుంది. 130 mm ట్రావెల్ అయితే ఉంటుంది. సో ఇలా అయితే ఈ ఫోర్క్ అండ్ ట్రావెల్ అయితే ఇలా చూడొచ్చు. ఫ్రంట్లో టెలిస్కోపిక్ సస్పెన్షన్సే ఇస్తారనమాట. ఈ రేర్లో ట్విన్ ట్యూబ్ ఎమల్ షాక్ అబ్జర్స్ అయితే ఉంటాయి. సో ఇది రైట్ సైడ్ అండ్ లెఫ్ట్ సైడ్ రెండు కూడా ఉంటాయి. 2 షాక్ అబ్జర్స్ అయితే బ్యాక్ సైడ్ ఉంటాయి. ఈ షాక్ అబ్జర్స్లో 6 స్టెప్స్ అయితే ఉంటాయి. సో వీటితో మనము ఈ సీట్ హైట్ని అయితే అడ్జస్ట్ చేసుకోవచ్చు. సో ఇక్కడ ఈ స్టెప్స్ అయితే 6 స్టెప్స్ ఉంటాయి అన్నమాట. సో ఈ 6 స్టెప్స్తో మనము సీట్ హైట్ని లెవెల్ని అయితే అడ్జస్ట్ చేసుకోవడానికి మనకు ఛాన్స్ అయితే ఉంటుంది. సో ఈ బ్యాక్ సైడ్ ఉన్న ఈ రేర్ సస్పెన్షన్కి అయితే ఈ ఫీచర్ ఉంటుంది అన్నమాట. డ్రైవ్ టైప్ చూసుకున్నట్టయితే చైన్ డ్రైవ్ అయితే ఉంటుంది. సో ఈ చైన్ అయితే ఇలా ఓపెన్ చైన్ అయితే ఉంటుంది. సీల్డ్ చైన్ అయితే రాదు. సో ఇలా అయితే చూడొచ్చు. ఫ్రెండ్స్ ఈ వెహికల్ లెంత్ చూసుకున్నట్టయితే సో ఈ ఫ్రంట్ నుంచి ఈ ఎండ్ వరకు వెహికల్ లెంత్ వచ్చేసి 2140 mm దీని లెంత్ అయితే ఉంటుంది. ఒకవేళ మనం దీని విడ్త్ చూసుకున్నట్టయితే ఈ ఎండ్ నుంచి ఈ ఎండ్ వరకు విడ్త్ వచ్చేసి 1845 mm దీని విడ్త్ ఉంటుంది. ఒకవేళ మనం హైట్ చూసుకున్నట్టయితే ఈ బాటమ్ నుంచి ఈ మిర్రర్స్ వరకు హైట్ వచ్చేసి 1140 mm దీని హైట్ అయితే ఉంటుందన్నమాట. సో ఇలా అయితే దీని హైట్ చూసుకోవచ్చు. ఒకవేళ మనం దీని వీల్ బేస్ చూసుకున్నట్టయితే ఈ ఫ్రంట్ వీల్ నుంచి ఈ రేర్ వీల్ వరకు మధ్య ఈ గ్యాప్ వచ్చేసి మనం వీల్ బేస్ అని అయితే పిలుస్తాము. సో ఈ వీల్ బేస్ వచ్చేసి 1400 mm వీల్ బేస్ అయితే ఉంటుంది. సో ఈ వీల్ బేస్ దీనిలో చాలా ఎక్కువగా ఉంటుంది. ఇక్కడ మనం గ్రౌండ్ క్లియరెన్స్ చూసుకున్నట్టయితే సో ఈ ఇంజన్ గ్యాప్ నుంచి అంటే ఇంజన్ నుంచి ఈ బాటమ్ వరకు గ్యాప్ని అయితే వీల్ బేస్ అని పిలుస్తాం. సో దీంట్లో వీల్ బేస్ వచ్చేసి 170 mm వీల్ బేస్ అయితే ఇచ్చారు. అంటే మిగతా వెహికల్స్తో కంపేర్ చేస్తే దీనిలో వీల్ బేస్ అయితే ఎక్కువ ఉంటుంది. సో వీల్ బేస్ ఎంత ఎక్కువ ఉంటే ఈ కింద ఉన్న స్పీడ్ బ్రేకర్స్ కానీ ఆఫ్ రోడ్ డ్రైవింగ్లో కానీ ఇవి టచ్ కాకుండా అయితే ఉంటాయి. సో ఈ వెహికల్ వచ్చేసి ఈ ఇంజన్కి టచ్ కాకుండా ఇంకొక ఇంజన్ గార్డ్ అయితే ఇలా ఉంటుంది. సో ఇది చాలా స్టాండర్డ్గా అయితే మనకు కనిపిస్తుంది. ఫ్రెండ్స్ ఈ వెహికల్ వెయిట్ వచ్చేసి 191 kgs అయితే ఉంటుంది. సో ఈ వెహికల్ వెయిట్ మనం చూసుకున్నట్టయితే వితౌట్ ఫ్యూయల్ తోటి 191 kgs వెహికల్ వెయిట్ అయితే ఉంటుంది. ఫ్యూయల్ ట్యాంక్ వచ్చేసి 15 లీటర్స్ ఉంటుంది అనమాట. సో ఇది చూడడానికి అయితే ఇలా కొంచెం వైడ్గా ఉంటుంది. పైనుంచి చూస్తే ఈ సైడ్ నుండి చూస్తే మాత్రం టియర్ ట్రాప్ డిజైన్ కనిపిస్తుంది. పైనుండి చూస్తే మాత్రం కొంచెం వైడ్గా కొంచెం పెద్ద ట్యాంక్ లాగా ఇది కనిపిస్తుంది. అంటే రిమైనింగ్ ఆల్ రాయల్ ఎన్ఫీల్డ్ వెహికల్స్తో కంపేర్ చేస్తే దీంట్లో పెద్ద ట్యాంక్ అయితే ఇచ్చారనమాట. ఫ్యూయల్ ట్యాంక్ వచ్చేసి ఈ ఫ్రంట్లో చూసుకున్నట్టయితే మెయిన్ ఇగ్నిషన్ అయితే ఇలా ఉంటుంది. సో ఇక్కడ మనం కీ ఇన్సర్ట్ చేసిన తర్వాత మనం పుష్ చేసి అయితే ఈ లెఫ్ట్ మనం టర్న్ చేస్తే లాక్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి ఇది ఆఫ్లో ఉంది. ఇలా అంటే ఆన్ అవుతుంది. ఆన్ అయిన తర్వాత మనకి ఇలా అయితే డిజిటల్ కమ్ అన్లాగ్ మీటర్ అయితే మనకు కనిపిస్తుంది అనమాట. ఫ్రెండ్స్ ఈ మీటర్ అయితే ఇలా ఉంటుంది. ఇది డిజిటల్ కమ్ అన్లాగ్ మీటర్ అనమాట. దీంట్లో మనం చూసినట్టయితే స్పీడోమీటర్ చూపిస్తుంది. అదే కాకుండా ఫ్యూయల్ చూపిస్తుంది. సో ఇక్కడ వచ్చేసి ఫ్యూయల్ చూపిస్తుంది. ఇక్కడ వచ్చేసి km/h అనేది చూపిస్తుంది. ట్రిప్ కూడా చూపిస్తుంది. సో ఇది కాకుండా గేర్ పొజిషన్ చూపిస్తుంది. సో ఇలా అయితే దీంట్లో ఈ డిజిటల్ మీటర్లో మనకు ఇండికేట్ చేస్తాయి. సో ఇదే కాకుండా ఏబిఎస్ ఇండికేట్ చేస్తుంది. బ్యాటరీ లెవెల్స్ కూడా ఇది ఇండికేట్ అయితే చేస్తుంది. సో ఈ రైట్ సైడ్లో చూసుకున్నట్టయితే ఇది మెయిన్ ఇది వచ్చేసి స్పీడోమీటర్గా పనిచేస్తే సో ఇది వచ్చేసి
ఇది ట్రిప్పర్ నావిగేషన్గా నావిగేటర్గా పనిచేస్తుందన్నమాట. ఇది ఏంటంటే మనం మొబైల్తో కనెక్ట్ చేసుకొని సో మనం నావిగేట్ చేయడానికి అయితే ఇది ప్లాన్ చేస్తుంది. ఇది బ్లూటూత్ ద్వారా మన మొబైల్కి అయితే కనెక్ట్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది. సో దీంట్లో మనకు కనిపించే ఇండికేటర్స్ అయితే ఇక్కడ ఉంటాయన్నమాట. కింద ఇది వచ్చేసి ఇది ఫ్యూయల్ ఇండికేటర్, ఇది వచ్చేసి గియర్ పొజిషన్, ఇది వచ్చేసి ABS, ఇది ఇంజిన్ ఆన్ అయినప్పుడు మనకి ఇలా బ్లింక్ అవుతుంది. ఇలా ప్రాబ్లం ఉన్నా కూడా ఇది ఇండికేట్ చేస్తుంది ఇంజన్లో. సో ఇలా అయితే ఫ్రంట్లో చూడడానికి అయితే ఈ మెయిన్ ఈ ఇగ్నిషన్ సిస్టమ్ అయితే మనకు కనిపిస్తుంది. సో మనం లెఫ్ట్ సైడ్ హ్యాండిల్ బార్ దగ్గర చూసుకున్నట్టయితే ఈ హ్యాండిల్ బార్ దగ్గర క్లచ్ అయితే ఇలా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఈ హ్యాండిల్ బార్కి ఈ పాసింగ్ స్విచ్ అనేది ఇలా ఇచ్చారు. సో ఇది ఇంటిగ్రేటెడ్ పాసింగ్ స్విచ్ ఇలా అయితే ఉంటుంది. సో నెక్స్ట్ వచ్చేసి ఇది హై బీమ్ లో బీమ్ లాగా ఇలా పనిచేస్తుంది. ఇదే కాకుండా ఇలా క్లిక్ చేస్తే ఇది పాసింగ్ స్విచ్ లాగా పనిచేస్తుంది అనమాట. ఇది లెఫ్ట్ రైట్ ఇండికేటర్స్గా పనిచేస్తుంది అనమాట. అంటే మనం వెహికల్ టర్న్ చేసినప్పుడు టర్న్ లైట్స్ అయితే ఇది వేయడానికి యూజ్ అవుతుంది. ఇది వచ్చేసి హార్న్ స్విచ్ అయితే ఉంటుంది లెఫ్ట్ సైడ్ ఈ హ్యాండిల్ బార్ దగ్గర. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చూసినట్టయితే ఫ్రెండ్స్ ఈ కింద ఈ USB ఛార్జింగ్ పోర్ట్ అయితే ఇవ్వడం జరిగింది. మనం ఈ లెఫ్ట్ హ్యాండిల్ బార్ దగ్గర అయితే ఇది లొకేట్ అయి ఉంటుంది. సో ఇక్కడ వచ్చేసి ఫ్రెండ్స్ ఈ లెఫ్ట్ హ్యాండిల్ బార్ దగ్గర మనకి USB ఛార్జింగ్ పోర్ట్ కూడా కనిపిస్తుంది. సో ఇది వచ్చేసి కింద ఉంటుంది. సో ఇక్కడ కింద లొకేట్ అయితే ఉంటుంది. సో దీన్ని మనం మొబైల్ ఛార్జింగ్ పెట్టుకోవడానికి కూడా ఇది మనం అయితే యూజ్ అయితే చేయవచ్చు. సో ఇది USB ఛార్జింగ్ పోర్ట్ అనమాట. ఇది లెఫ్ట్ సైడ్ హ్యాండిల్ బార్ దగ్గర ఇలా కింద అయితే కనిపిస్తుంది అనమాట. సో ఇలా అయితే ఉంటుంది. సో నెక్స్ట్ రైట్ సైడ్ హ్యాండిల్ బార్ దగ్గర చూసుకున్నట్టయితే సో ఇక్కడ ఇది ఇంజన్ స్టాప్ అండ్ స్టార్ట్ స్విచ్గా పనిచేస్తుంది. సో ఇక్కడ అయితే ఇంజన్ స్టాప్ అవుతుంది. ఇది వచ్చేసి ఇంజన్ మనం ఆన్ చేసుకోవడానికి అయితే పనిచేస్తుంది. ఇది కంప్లీట్గా మనం వెహికల్ ఆన్ చేయడానికి అనమాట. సో ఇలా అయితే మనకు ఇది ఇంటిగ్రేటెడ్ బటన్గా పనిచేస్తుంది. నెక్స్ట్ దీని కింద వచ్చేసి ఇది హజార్డ్ బటన్గా పనిచేస్తుంది అనమాట. అంటే ఒకేసారి మనం ఆల్ లైట్స్ని మనం ఆన్ చేసుకోవడానికి ఇదైతే పనిచేస్తుంది. అంటే హెడ్ ల్యాంప్ కానీ టెయిల్ ల్యాంప్ కానీ ఇండికేటర్స్ కానీ ఎవ్రీథింగ్ అన్నీ కూడా ఒకేసారి మనం ఆన్ చేసుకోవడానికి అయితే ఇది పనిచేస్తుంది అనమాట. ఇంటీరియర్లో 3 మోడల్స్ అయితే ఉంటాయి. ఒకటి వచ్చేసి ఫైర్ బాల్, రెండోది వచ్చేసి స్టెల్లార్, మూడోది వచ్చేసి సూపర్ నోవా. ప్రెసెంట్ మనం చూస్తున్న వెహికల్ వచ్చేసి స్టెల్లార్ వెహికల్ అనమాట. అయితే ఈ స్టెల్లార్కి మిగతా సూపర్ నోవాకి లేకపోతే ఫైర్ బాల్కి డిఫరెన్స్ ఏంటంటే ఒకసారి ఇక్కడ మీకు చూపిస్తాను. ఫైర్ బాల్ చూసినట్టయితే ఈ ట్యాంక్కి ఈ క్రోమ్ ఫినిషింగ్తో ఉండే ఈ రాయల్ ఎన్ఫీల్డ్ లోగో అయితే రాదు. ఇది వచ్చేసి సింపుల్గా అయితే వస్తుంది. ఫైర్ బాల్ చూసినట్టయితే దానిలో 2 కలర్స్ ఉంటాయి. ఫైర్ బాల్ ఎల్లో అండ్ ఫైర్ బాల్ రెడ్ అని ఉంటుంది. సో ఆ కలర్స్ మాత్రమే ఉంటాయి. సో ఇది వచ్చేసి స్టెల్లార్ అనమాట. ఈ స్టెల్లార్లో 3 కలర్స్ ఉంటాయి. ఈ ప్రజెంట్ మనం చూస్తున్న కలర్ వచ్చేసి స్టెల్లార్ బ్లూ, నెక్స్ట్ వచ్చేసి స్టెల్లార్ రెడ్ అని ఉంటుంది, ఈ స్టెల్లార్ బ్లాక్ అని కూడా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి సూపర్ నోవా మోడల్ ఉంటుంది. సో అది వచ్చేసి సూపర్ నోవా బ్రౌన్ అని ఉంటుంది, సూపర్ నోవా బ్లూ అని ఉంటుంది. సో అయితే ఈ స్టెల్లార్లో మనకు కస్టమైజేషన్ సిస్టమ్ అయితే ఉంటుంది. సో మనకు వెహికల్ నచ్చినట్టుగా మనం కస్టమైజ్ అయితే చేసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ చూసినట్టయితే కస్టమ్ బిల్డ్ అని మనకు ఒక ఆప్షన్ అయితే కనిపిస్తుంది ట్యాంక్ పైన. సో ఇక్కడ ఈ కస్టమ్ బిల్డ్ ఎలా చేయాలనేది నేను వేరే ఒక వీడియోలో అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అయితే మనం రాయల్ ఎన్ఫీల్డ్లో మనకు నచ్చినట్టుగా వెహికల్ని కస్టమైజ్ అయితే చేసుకోవచ్చు. సో ఇలా కస్టమైజ్ చేసుకున్నప్పుడు ఇక్కడ ఈ కస్టమైజ్ ఎవరి పేరుతో కస్టమైజ్ చేసుకుంటారో వాళ్ళ నేమ్ అయితే వస్తుంది, ఎప్పుడు కస్టమైజ్ చేసుకున్న డేట్ వస్తుంది. సో ఇక్కడ వాళ్ళ పేరుతో ఈ రాయల్ ఎన్ఫీల్డ్ ఈ స్టిక్కరింగ్ ఇదైతే వస్తుంది అనమాట. సో ఇది వెహికల్కి ఇలా అయితే ఉంటుంది. అయితే ఈ సీట్ చూసినప్పటికీ ఈ సీట్స్ కూడా కస్టమైజ్ సీట్స్ అనమాట. సో ఈ సీట్స్ అయితే మీరు చూడొచ్చు, ఇది చాలా స్టైలిష్ లుక్లో ఉంటాయి. ఇవి కస్టమైజ్ చేసిన సీట్స్ అనమాట. అంటే మనకు నచ్చినట్టుగా మనం డిజైన్ చేసుకున్న ఈ సీట్స్ని మనం కస్టమైజ్ చేసుకోవచ్చు. ఆ కస్టమైజేషన్ ప్రాసెస్ అనేది నేను వేరే వీడియోలో అయితే చెప్తాను. సో ఈ సీట్స్ కానీ లేకపోతే ఈ స్టిక్కరింగ్ కానీ లేకపోతే ఈ ఫుట్ పెడల్స్ కానీ సో ఈ స్టంప్ గార్డ్ కానీ ఇవన్నీ కూడా ఈ కస్టమైజ్ చేసుకున్న ఫీచర్లో మనకు ఎలా కస్టమైజ్ చేసుకుంటే అలా వస్తాయన్నమాట. ఈ వెహికల్లో మనం అన్నీ డిస్కస్ చేసుకున్నాం కానీ దీని మైలేజ్ డిస్కస్ చేసుకోలేదు. ఎందుకంటే దీంట్లో 350cc వస్తుంది కాబట్టి ఇది మైలేజ్ అనేది ఒక 30 నుంచి 35 వరకు అయితే వస్తుంది, అది కూడా హైవేలో. నెక్స్ట్ వచ్చేసి దీని ఎక్స్ షోరూమ్ ప్రైస్ చూసుకున్నట్టయితే 2 lakh చేంజ్ నుంచి అయితే స్టార్ట్ అవుతుంది అనమాట. అంటే దీనిలో 3 మోడల్స్ ఉంటాయని చెప్పాను కదా. సో ఆ 3 మోడల్స్కి 3 డిఫరెంట్ ఎక్స్ షోరూమ్ ప్రైస్ ఉంటాయి. సో మీరు ఆన్ రోడ్ కావాలనుకుంటే మీ నియరెస్ట్ లొకేషన్లో ఉన్న డీలర్షిప్ అయితే వెళ్ళొచ్చు. ప్రజెంట్ నేనైతే ఇక్కడ రాయల్ ఎన్ఫీల్డ్ మంచిర్యాల షోరూమ్లో అయితే నేను చేస్తున్నాను, JVRN మోటార్స్లో. అయితే ఇక్కడ మీకు వెహికల్స్ కావాలంటే ఇక్కడికైతే మీరు వచ్చి ప్రైస్ అయితే తెలుసుకోవచ్చు అనమాట. సో ఇది ఈ రాయల్ ఎన్ఫీల్డ్లో మెటీరియల్ వెహికల్ గురించి అనమాట. సో వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ మీ ఫ్రెండ్స్ కూడా యూస్ఫుల్గా అనిపిస్తే వాళ్ళకు షేర్ చేయడం అయితే మర్చిపోకండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.